హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో యజ్ఞదేవుడు ఎవరని తెలుసుకుంటాం. దశరథ మహారాజుకు సంతానం లేకపోవడంతో ఆయన రిషిశృంగ మహర్షి సహాయంతో పుత్రకామేష్టి యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం నుండి యజ్ఞదేవుడు ప్రత్యక్షమై తనతో పాటు దివ్యమైన అమృత పాయాసం తీసుకుని వచ్చారు. యజ్ఞదేవుడు ఒక శక్తివంతమైన భయంకర రూపంలో కనిపించారని చెబుతారు. ఆ యజ్ఞదేవుడు దివ్య శక్తులుగా బయటికి వచ్చి దశరథ మహారాజు చేతికి అమృత పాయాసంని ఇచ్చారు. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి దశరథ మహారాజు దగ్గరకు వచ్చి తన ముగ్గురు భార్యలకు ఆ అమృత పాయాసంని పంచమని చెప్పినారు. ఆ అమృత పాయాసంలో అనేక దివ్య శక్తులు ఐక్యమై ఉన్నాయి. మహావిష్ణువు, ఆదిశేష, పాంచజన్య, సుదర్శన చక్రం, శివుడు, పార్వతి. ఈ అమృత పాయాసంని పొందినవారు కౌసల్య, కైకేయి, సుమిత్ర, అంజనాదేవి. ఈ అమృత పాయాసం ద్వారా జన్మించిన వారు శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మరియు హనుమంతుడు. ఈ దివ్య శక్తులు ఆ అమృత పాయాసంలో ఎలా ఐక్యమయ్యేను అని తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. మన ఈసీజీ కార్డ్స్లో యజ్ఞదేవుడికి పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఎందుకంటే ఈ యజ్ఞదేవుడు ఇచ్చిన అమృత పాయాసం ద్వారానే రాముడు జన్మించారు. అందుకే యజ్ఞదేవుడికి పాజిటివ్ సింబల్. ఇంకా యజ్ఞదేవుడి గురించి ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.